హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ రోజుల్లో అయితే నేను మీకు టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సొసైటీ చాలా మారిపోయింది. అదంతా మీకు తెలుసు. నువ్వు చెప్పాలా? మాకు తెలీదా? అని అయితే అనుకోకండి. జస్ట్ వీడియోస్‌లో అన్నీ షేర్ చేస్తున్నట్టుగానే ఇది కూడా టాపిక్ అయితే షేర్ చేస్తున్నాను. విలేజ్ లైఫ్‌లో వచ్చేసేసి చాలా ట్రెడిషన్స్ మారిపోయినాయి. చాలా వరకు అక్కడ కూడా వాల్యూస్, ఎథిక్స్ ఎంతున్నాయో నెక్స్ట్ అర్థం చేసుకోలేని తనం లాంటివి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ నేను దేనికి చెప్తున్నాను అంటే యాక్చువల్గా ఒక మా అమ్మగారు అయితే ఉన్నారనమాట. నేను ఓల్డేజ్ హోమ్కి ఆ విలేజ్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడైతే పాపం ఇదివరకు పూలు అయితే కొనుక్కొని లేకపోతే అవి ఇంకొంచెం ₹1 ఎక్కువ వేసుకుని అట్లా అమ్ముకుని అలా అయితే బతికేవాళ్ళంట ఆవిడ. ఇంకా ఆవిడేంటంటే అసలు అది కూడా కొనలేని స్టేజ్, ఏమి రూపాయి మిగలకపోయేసరికి వాళ్ళ పిల్లలు ఏం పట్టించుకోపోయేసరికి ఆవిడొక్కడే వండుకు తినాల్సిన స్టేజ్, సంపాదించుకుని తినాల్సిన స్టేజ్ వచ్చేసరికి ఎక్కడన్నా ఊరు మొత్తంలో గేదెలు ఆవులు పేడలు వస్తాయి కదండి, అవన్నీ అసలు ఆవిడ ఆల్మోస్ట్ 85-90 బిలో ఉంటుంది అన్నమాట. నడుము కూడా వంగిపోయే ఉంటుంది. ఆవిడ ఊరంతా ఉన్న పేడలంతా కూడా పోగు చేసుకుని వెళ్ళి చాలా పెద్ద గోడాంలా వేసుకుని, అంటే చాలా గంపలా పెట్టేసేసుకుని దాంట్లో ఊక అది ఎక్కడో చోట తెచ్చుకుని కలుపుకుని పిడకలులా చేసుకుని ఆ వెండిన పిడకల్ని పక్కనే కొంచెం పెద్ద ఊరు ఉందన్నమాట. అక్కడ ఉన్న కట్టెల పొయ్యిలు వెలిగించుకుని, అంటే పెద్ద కుటుంబాల వాళ్ళు ఉంటారంట, వాళ్ళు ఒకవేళ అట్లా కొనుక్కుని వెళ్ళే ఇది ఉందంట. అది మూటలు లెక్క అవ్వచ్చు, లేకపోతే ఇన్ని పిడకలని కానీ ఇలా తీసుకువెళ్ళే ఇది ఉంటుందంట అక్కడ. అలా అమ్ముతారంట అక్కడ. ఈవిడైతే ఇంకా అమ్ముడు అవ్వని అవ్వకపోని ఇంకా ఇదైతే నాకు ఈజీ, ఏ ₹10 రాని ₹50 రాని అనుకుని అయితే ఆవిడ ఆ ప్రొఫెషన్ అయితే తీసుకున్నారంట. ఇంకా ఆవిడ అలా కష్టపడి చేసుకుంటా బతుకుతున్నారు ఎప్పటి నుంచో. అసలు ఆవిడకి సరిపోయినా సరిపోకపోయినా సరే వాళ్ళ పిల్లలు కూడా ఏ రోజు రావటం, ఏమో అసలు సరిపోతున్నాయా లేదా, ఎలా బతుకుతున్నావు, తిన్నావా లేదా అని అడగకపోవటం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, ఎవరన్నా కొంచెం పెద్ద ఆవిడ కదా అని కొంచెం కూర పెట్టేవటం, ఇంతవరకు మాత్రం ఎవరైనా చేయగలుగుతారు, అంతవరకే. కనీసం ఇప్పుడు ఈ టాపిక్ చెప్తుంది ఎందుకు అంటే, ఆవిడ ఎంత కష్టపడి రోడ్డుని శుభ్రం చేసినట్లు లెక్క ఆవిడ. ఆవులు గేదెలు వేసిన పేడను ఆవిడ అవసరం కోసం తీసుకెళ్తుందంటే అది ఎవరికి పనికిరానివి. కార్లు బళ్ళు తొక్కేసి రోడ్లన్నీ పెంట అవటం తప్ప ఉపయోగం ఏమి లేదు ఇంకా. బట్ వాటిని తీసుకెళ్ళి ఆవిడ అలా చేసుకుంటే కూడా మనుషులు చూడలేక ఓర్వలేక, ఏమ్మా ఎక్కడెక్కడే నువ్వు తీసుకెళ్ళిపోయి ఇచ్చేసేసుకుంటున్నావు, ఎవరికి అవసరాలు ఉండవా అది ఇది అని చెప్పేసి ఆవిడ ఆఖరికి ఆ పేడ కూడా తీసుకెళ్ళనివ్వకుండా చేశారు. ఇంకా ఆవిడ ఏం చేయాలో ఏమో తెలియక, సరే ఒకళ్ళతో మాట అనిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే ఆవిడ ఆగిపోయి అసలు ఏ పని చేయకుండా, తినటానికి ఏమీ లేక, ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు, ఎవరైనా ఎంత మంచితనం ఉన్నా లేకపోయినా ఒక పూట అరపూట పెడతారు చేస్తారు. ఇంకా ఆవిడకి అసలు ఏం పని చేయాలో తెలియక, బయట పనులకి వెళ్ళి చేసే ఓపిక లేక చాలా అయితే బాధపడుతూ ఉన్నారంట. యాక్చువల్గా నేను ఆ మామగారి దగ్గరికి ఆ విలేజ్ వెళ్ళినప్పుడు 2-3 సార్లు నేను కనిపించి చూశాను. ఆవిడ దొడ్లో ఉన్న పూలు అయితే నేను జనరల్గా నాకు అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం తీసుకుని ఏ 10-20 అలా చేతులు అయితే పెట్టేదాన్ని. అంతవరకు నెక్స్ట్ అలానే వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ ఇంటికి చాలానే అయితే చేసింది. సరే, పక్కన వాళ్ళని అడిగితే ఇప్పుడు ఇదంతా స్టోరీ చెప్పారనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను ఆ మామగారిని చూపించకుండా ఇది వీడియో నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మామగారింటికి లాక్ చేసింది. చుట్టుపక్కల వాళ్ళని రీజన్ అడిగితే వాళ్ళైతే ఇది చెప్పారనమాట. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదమ్మా, ఇట్లా ఎవరు కూడా ఇట్లా బతకనివ్వలేదు ఇక్కడ. ఇంక వాళ్ళ పిల్లలు కూడా పట్టించుకోలేదు. ఇంకా ఆవిడ తిప్పలు ఆవిడ పడితే ఎక్కడికి వెళ్ళిందో ఏమో మరి మాకు తెలియదు అని అయితే చెప్పారు. ఇంకా కొంతమందిని అడుగుతూ చేస్తూ ఉంటే ఏమైందంటే లాస్ట్కి నాకు తెలిసింది, ఒక ఊరు పేరు చెప్పారు. ఆవిడంతరకు ఆవిడే ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఆవిడ జాయిన్ అయిపోయింది. డబ్బులు కట్టకుండా ఫ్రీ సర్వీస్ చేసేది ఎక్కడుంది ఏంటి అని కనుక్కొని చేసి అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయిందని తెలిసింది. ఓకే, ఇంకా నేనైతే చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే ఆవిడ ఎవరి ఆస్తులు అడగలేదు, లేకపోతే అప్పులు అడగలేదు, లేకపోతే సహాయం చేయమని అడగలేదు. గేదెలు ఆవులు వేసిన పేడని ఎత్తుకుని ఆవిడ బతుకుతుంటే దాన్ని కూడా చూడలేక, ఆవిడ ఎందుకై తీసుకెళ్ళిపోతున్నావు చేస్తున్నావు అనే టైప్లో మాట్లాడేసేసి ఆ పనికి కూడా అడ్డం కొట్టేసి ఆవిడ నోటికాడ కూడు తీసి ఆవిడంతరకు ఆవిడ వెళ్ళిపోయి ఎక్కడ బతకలేక ఇబ్బంది పడి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి జాయిన్ అయిందంటే నిజంగా ఆవిడ అంత మానసికంగా బాధపడి ఉంటుంది. యాక్చువల్గా నేను ఆ మామగారిని చూసి కూడా 3-4 మంత్స్ అయింది. ఈ 3-4 మంత్స్లోనే వెళ్ళలేదు. అప్పుడైతే ఇలా పిడకలు చేసుకుంటూ ఉన్నారు. నేను మాట్లాడాను అప్పుడు. ఆ టైంలో అయితే ఒక వీడియో కూడా చిన్నది షేర్ చేశాను, ఈ మామగారు ఇలా ఉంటున్నారు అని. బట్ నాకు మొన్న వెళ్ళిన రోజైతే ఈవిడ కనిపించలేదు. ఊళ్ళో చాలామందిని అడగ్గా
నాకు ఆవిడ ఇట్లా వెళ్ళినట్టయితే చెప్పారు. కరెక్ట్ ప్లేస్ అయితే కరెక్ట్గా చెప్పలేదు. సో ఇంకా ఏదైనా కానీ అలాంటి డెసిషన్ ఇంకా ఆవిడ తీసుకుంది పోన్లే కానీ అని అయితే అనుకున్నాను. కానీ చాలా పెయిన్గా అనిపించింది. ఎందుకు ఇలా సొసైటీ ఎవరి పని వాళ్ళని చేసుకున్నా సరే ప్రతి డిగ్రేడ్ వెతకటం, అవతల వాళ్ళని తూలనాడటం, ఎంత చేసినా ఏం చేసినా దాంట్లో లోపాలు వెతకటం, తప్పులు వెతకటం, నిందలు వేయటం అండ్ డిగ్రేడ్ చేసి మాట్లాడటం, ఈ టైప్ యాటిట్యూడ్ అయితే ప్రతి చోట పెరిగిపోతుంది. సో ఇది అసలు ఫెయిర్ అయితే కాదు. ఎవరం కూడా మనుషులంగా నిజంగా ఒకరికి చేయగలిగితే మంచి చేయాలి, ఒక మాట చెప్పాలి, లేదు మన పని మనం చేసుకునే యాటిట్యూడ్ అయితే ఉండాలి. బట్ ఎవరి లైఫ్లోకి దూరిపోయి మనం ఇచ్చేసేసి వాళ్ళని బాధ పెట్టి మాటలని అలా చేయటం అయితే కరెక్ట్ కాదు కదా అని అనిపించింది నాకు. ఇంకా ప్రతిదీ మీతో వీడియో షేర్ చేసుకున్నట్టుగానే ఇది కూడా షేర్ చేసుకోవాలి యాక్చువల్గా. బట్ నాకు ఆ మామగారు కనిపించకపోవటం, ఇంకా నాకు ఆవిడని చూస్తానో లేదో ఆవిడ ఎక్కడ జాయిన్ అయిందో కూడా మనకు కరెక్ట్ క్లారిటీ లేనప్పుడు నేను చేయలేను. కాబట్టి ఇది జస్ట్ మీతో చెప్పి షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. సో అందుకనైతే వీడియో నోటి మాట ద్వారా అయితే చెప్తున్నాను. సో మనం ఎవరైనా సరే నిజంగా మనకు ఎవరైనా అలాంటి పెద్దవాళ్ళు అలా ఇబ్బందులు పడుతూ బతుకుతూ కనిపిస్తే మనకు ఉన్నంతలో మనకు ఏదైనా హెల్ప్ అన్నా చేద్దాము, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ అన్నా చేద్దాము, లేకపోతే వాళ్ళ పనన్నా వాళ్ళని కనీసం చేసుకొనిద్దాము. ఇదైతే మనుషులంగా మినిమం మనుషులం అవుతాం అలా చేయనిస్తే అని అయితే నాకు అనిపించింది. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఇదే మాటని. సో అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పేది మీకు నచ్చకపోయినా, యాక్సెప్ట్ చేయలేకపోయినా ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నా నేచర్ని బట్టి, నా యాటిట్యూడ్ని బట్టి నా వీడియో